సామ్రాట్ అశోకుడు భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజుల్లో ఒకరు. గొప్ప రాజైన చంద్రగుప్త మౌర్యుని మనవడు. మౌర్య వంశ పాలనను ఆఫ్ఘనిస్తాన్ నుంచి కర్ణాటక వరకు విస్తరించిన చక్రవర్తి. కానీ ఆయన మరణించిన తర్వాత అతని గొప్ప మౌర్య సామ్రాజ్యం 50 ఏళ్లు కూడా సరిగ్గా నిలబడలేకపోయింది. ఒకసారి ఆలోచించండి, భారతదేశపు అతిపెద్ద సామ్రాజ్యాన్ని అసలు ఎవరు అంతం చేశారు? మౌర్య సామ్రాజ్యం ఎలా మొక్కలైంది? ఇదంతా ఎలా జరిగింది? చాలామంది ఏమనుకుంటారంటే అశోకుడి తర్వాత వచ్చిన వారసులు ఆ సామ్రాజ్యాన్ని కాపాడలేకపోయారని. కానీ అసలు కథ వేరే ఉంది. అది ఏదైనా కుట్రనా, లేక అశోకుడి గొప్ప విధానాల్లోనే ఏదైనా లోపం ఉందా? కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాక పాలన పరంగా జరగకూడనిది ఏదైనా జరిగిందా? కేవలం ఒక రాజు దయాగుణాన్ని చూపించడం వల్లే ఒక పెద్ద సామ్రాజ్యం కూలిపోతుందా? లేక సామ్రాజ్యం లోపల చెదపురుగుల్లా తినేసిన అసలు కారణం వేరే ఏదైనా ఉందా? ఈ విషయాలన్నీ ఇవాల్టి వీడియోలో. అది క్రీస్తు పూర్వం 232వ సంవత్సరం. పాటలీపుత్ర రాజమహల్లో అంతా నిశ్శబ్దం. భారతదేశ సామ్రాట్ అశోకుడు అక్కడ తన చివరి శ్వాసలు తీసుకుంటున్నాడు. మౌర్య సామ్రాజ్యానికి ఆయనే చివరి గొప్ప రాజు. ఆయన మరణంతో మౌర్య సామ్రాజ్యం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. మహల్ బయట ఉన్న సైన్యం ఇంకా ముఖ్య నాయకుల మనసుల్లో ఒక్కటే ప్రశ్న. ప్రతి గొప్ప సామ్రాజ్యం అంతమయ్యే ముందు కనిపించే ప్రశ్న అది. తర్వాత ఏం జరగబోతుంది అని. అశోకుడి మరణం అంటే కేవలం ఒక మనిషి పోవడం కాదు. 3 తరాలుగా పాలించిన భారత ఉపఖండాన్ని ఏకం చేసిన ఒక యుగానికి అది అంతం. ముందు చంద్రగుప్తుడు విజయం సాధించాడు. ఆ తర్వాత బిందుసారుడు సామ్రాజ్యాన్ని స్థిరపరిచాడు. చివరగా అశోకుడు ప్రపంచానికే నీతి పాఠాలు నేర్పాడు. కానీ అశోకుడి మరణంతో ఒక చక్రం మొదలై మౌర్య సామ్రాజ్యం పేకమెడలా కూలిపోయింది. మనం అశోకుడు మిగతా మౌర్య రాజుల కథలు చాలా వింటాం. కానీ అశోకుడి తర్వాత ఎవరొచ్చారు, వాళ్ళు ఎలా పరిపాలించారు అనేది చాలా తక్కువ మందే వినుంటారు. ఇవాళ అశోకుడి మరణం తర్వాత జరిగిన చరిత్ర తెలుసుకుందాం. అయితే ఆ చరిత్రలోకి వెళ్లే ముందు మౌర్య సామ్రాజ్యం గురించి కొంచెం మాట్లాడుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, క్రీస్తు పూర్వం 322లో చంద్రగుప్త మౌర్యుడు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తన ఉచ్చస్థితిలో ఈ సామ్రాజ్యం దాదాపు భారత ఉపఖండమంతా వ్యాపించింది. చంద్రగుప్తుడు ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ వరకు తన సరిహద్దులను పెంచాడు. ఇంకా అశోకుడు ఉత్తరాన కాశ్మీర్ నుంచి నేపాల్ వరకు, పడమర ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున బెంగాల్ వరకు, దక్షిణాన కర్ణాటక వరకు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కానీ అశోకుడి మరణం తర్వాతే ఈ సామ్రాజ్య పతనం మొదలైంది. అందుకే అశోకుడి చివరి రోజుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ సమయంలోనే మౌర్య సామ్రాజ్యంలో మొదటిసారిగా బేటలు వారాయి. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన పరిపాలనా విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. యుద్ధ నాశనం నుంచి బయటకొచ్చి ధర్మాన్ని, నీతి, నిజాయితీలను పరిపాలనలో భాగం చేశాడు. ఇది చరిత్రలోనే గొప్ప మార్పు. కానీ ఈ మార్పుతో మౌర్య సామ్రాజ్యాన్ని నడపడం సాధ్యమా? నిజానికి మౌర్య సామ్రాజ్యం ఎంత పెద్దదంటే కేవలం నీతితో దాన్ని నడపడం అసాధ్యం. అశోకుడి చివరి రోజుల్లో పాలన అంతా ఆధ్యాత్మికంగా సాగింది. ప్రజల మంచి, పశువుల సంరక్షణ, రోడ్లు, వైద్యశాలలు ఇవే ఆయన మొదటి ప్రాధాన్యతలు. రాజకీయాలు, సైన్యం మీద ధ్యాస తగ్గింది. అప్పట్లో మౌర్య సామ్రాజ్యం ఎంత పెద్దదంటే ప్రపంచంలో వేరే ఏ సామ్రాజ్యం దానితో పోటీ పడలేనంత. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కర్ణాటక వరకు ఉన్న ఈ రాజ్యాన్ని నడపాలంటే రోజువారీగా విపరీతమైన ఖర్చు అయ్యేది. అశోకుడి కాలంలో ఈ ఖర్చులు ఇంకా పెరిగాయి. పెద్ద సైన్యం, ఉద్యోగులు, సాగునీటి సరఫరాలు, కట్టడాలు ఇవన్నీ ఖజానాకి భారంగా మారాయి. కానీ ఖర్చులు పెరిగినంత వేగంగా ఆదాయం పెరగలేదు. అంటే ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఈ అసమానత వల్ల మౌర్య సామ్రాజ్యం కొంచెం బలహీనం పడింది. అశోకుడి కాలంలో రాజకీయ పాలన కాస్త సామాజిక సేవలా మారిపోయింది. రాజధానికి దూరంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్, కర్ణాటక లాంటి ప్రాంతాలను సామరస్యంగా నడపడం కష్టమైపోయింది. అశోకుడి చివరి రోజుల్లో పరిపాలన చాలా మెతగ్గా ఉంది. ఇది ఆయన దయ వల్ల కాదు, ఆయన ప్రాధాన్యతలు మారడం వల్ల. అప్పట్లో అశోకుడి ధ్యాస రాజ్యం విస్తరించడం మీద కంటే ధర్మాన్ని ప్రచారం చేయడం మీదే ఎక్కువగా ఉండేది. కానీ మౌర్య సామ్రాజ్య పునాదులను కదిలించిన అసలు సమస్య మరొకటి. అశోకుడి తర్వాత రాజు ఎవరు అనే ప్రశ్న. మౌర్య వంశంలో వారసత్వానికి సంబంధించి సరైన నియమాలు లేవు. కుటుంబంలో జరిగే రాజకీయాలే ఎవరు రాజు అవుతారో నిర్ణయించేవి. అశోకుడు చనిపోయాక ఈ గొడవ మొదలవ్వడం ఖాయం. ఎందుకంటే ఆయన కొడుకులు, మనవళ్లు చాలామందే ఉన్నారు. కానీ అందులో ఎవరికీ సామ్రాజ్యాన్ని నడిపే సత్తా లేదు. దీంతో అశోకుడి మరణం తర్వాత సామ్రాజ్య భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. అశోకుడు కన్నుమూసిన వెంటనే రాజవంశం దిక్కుతోచని స్థితిలో పడింది. ప్రసిద్ధ చరిత్రకారుల ప్రకారం వారసత్వ నియమాలు సరిగ్గా లేకపోవడమే మౌర్య పాలనలో అతిపెద్ద లోపం. చరిత్రలో అశోకుడి కొడుకు కునాల్ పేరు తరచుగా వినిపిస్తుంది. కానీ ఆధారాల ప్రకారం ఆయన ఎప్పుడూ రాజు కాలేదు. కథల్లో ఆయన గుడ్డివాణ్ణి చేశారని చెబుతారు. నిజానికి అశోకుడి తర్వాత సింహాసనం ఎక్కింది దశరథ మౌర్యుడు. ఈయన అశోకుడి మనవడు అని భావిస్తారు. ఈయన వేయించిన శాసనాలు మనకు ఆధారాలుగా దొరికాయి. కానీ ఈయన కాలం నుంచి మౌర్య సామ్రాజ్య పతనం మొదలైందని చెప్పొచ్చు.
దశరథుడు రాజయ్యే నాటికి ఒకవైపు సముద్రమంత విశాలమైన రాజ్యం, మరోవైపు పెరుగుతున్న పరిపాలన ఖర్చు, అశోకుడి మత విధానాల ప్రభావానికి తోడు సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. ఇవన్నీ అశోకుడు ఉన్నప్పుడు సమర్థవంతంగా నడిచాయి, కానీ దశరథుడి వల్ల కాలేదు. ఏదో అలా రాజ్యాన్ని నెట్టుకురావడానికి ప్రయత్నించాడు, కానీ అంత పెద్ద భూభాగాన్ని కాపాడగలిగే సత్తా లేదు. ముఖ్యంగా వాయువ్య దిశ నుంచి పెద్ద దెబ్బ తగిలింది. గాంధార, తక్షశిల లాంటి ప్రాంతాలు అశోకుడి చివరి రోజుల వరకు బలంగా ఉన్నాయి, కానీ దశరథుడి కాలంలో చేజారిపోయాయి. అక్కడ ఇండో గ్రీకులు బలపడ్డారు, మౌర్యుల పట్టు తగ్గింది. అదే సమయంలో దక్షిణాదిలోనూ కళింగలోనూ ప్రాంతాలు విడిపోవడం మొదలైంది. పాటలీపుత్రకు ఈ వార్తలన్నీ వస్తున్నా రాజు ఏం చేయలేని స్థితి. ఆ తర్వాత సంప్రతి రాజయ్యాడు. అశోకుడి తర్వాత వచ్చిన వాళ్లలో ఈయన కొంచెం సమర్థుడని చెబుతారు, కానీ చంద్రగుప్తుడు అశోకుడి అంత గొప్పవాడు మాత్రం కాదు. గుడ్డిలో మెల్లలాంటి రాజన్నమాట. చరిత్రలో ఈయన గురించి 2 రకాలుగా చెబుతారు. ఒకవైపు జైన మతం ప్రభావంతో శాంతి దయగలవాడని అంటారు, మరోవైపు తన తాతలాగా పెద్ద వ్యవస్థను అర్థం చేసుకుని పాలించినవాడని చెబుతారు. తన పూర్వీకులలాగా సామ్రాజ్యం యొక్క తీరుతెన్నులను అర్థం చేసుకున్న వారిలో ఈయన ఒకరు. సంప్రతి కాలంలో సామ్రాజ్యం మరీ ముక్కలైపోలేదు. ప్రాంతాలను అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. జైన సాంప్రదాయం ప్రకారం ఈయన వేల కొద్దీ ఆలయాలు కట్టించాడని గొప్పగా చెప్తారు. అయితే ఈయన గొప్పతనం మత గ్రంథాల్లో ఎక్కువ చేసి రాసుండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం. కానీ పరిపాలన సరిగా చేయడానికి ప్రయత్నించాడు అనేది మాత్రం నిజం. అయినా సరే సమస్యలు ఆయన తరం కాని స్థాయిలో ఉన్నాయి. సంప్రతి కాలంలో కూడా ఇండో గ్రీకులు వాయువ్య దిశ నుంచి తమ బలం పెంచుకుంటూనే ఉన్నారు. అశోకుడి తర్వాత ఉన్న అస్థిరతను వాడుకుని దేశంలోని చొరబాట్లు పెరిగాయి. సంప్రతి ఎంత ప్రయత్నించినా ఆ దాడులను ఆపలేకపోయారు. దక్షిణాన పట్టు తగ్గింది. రాజ్యం లోపల వ్యాపార మార్గాల్లో భయం పెరిగింది. ఖజానా మీద భారం విపరీతంగా పెరిగింది. సంప్రతి తర్వాత పరిస్థితులు ఎవరూ ఊహించని విధంగా మారిపోయాయి. మౌర్య సామ్రాజ్యం పతనం వైపు వేగంగా అడుగులేసింది. మొదటగా వారసత్వ గొడవలతో సామ్రాజ్యంలో చీలికలొచ్చాయి. యువరాజు ఎవరు, సింహాసనానికి అర్హులెవరు, ఈ ప్రశ్నలకు జవాబులు దొరకలేదు. దీంతో కుటుంబంలోనే గొడవలు ఎక్కువై వరుసగా వచ్చిన బలహీనమైన రాజుల వల్ల సామ్రాజ్యం పట్టు తప్పింది. మౌర్య పాలన ప్రత్యేకతే కేంద్రీకృత వ్యవస్థ, అంటే అంతా రాజు చేతిలోనే ఉండేది. అందుకే బలమైన నాయకుడు లేకపోయేసరికి సామ్రాజ్యం కుప్పకూలింది. ఇది చాలదన్నట్టు ప్రాంతాలు కూడా కేంద్రం నుంచి దూరంగా వెళ్లడం మొదలుపెట్టాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మైసూర్ వరకు ఉన్న ఇంత పెద్ద రాజ్యాన్ని ఒక్కచోట నుంచి నడపడం చాలా కష్టమైంది. అశోకుడి లాంటి రాజు ఉన్నప్పుడు గవర్నర్లు నమ్మకంగా ఉండేవారు, కానీ తర్వాత వచ్చిన రాజులకు అంత ఆకర్షణ కానీ ఒత్తిడి తెచ్చే శక్తి కానీ లేవు. ఫలితంగా గాంధార తన దారి తాను చూసుకుంది. వాయువ్య దిశలో ఇండో గ్రీకులు బలపడ్డారు. కళింగ దక్షిణ ప్రాంతాలు చేజారిపోయాయి. సముద్ర తీర వ్యాపార కేంద్రాలు రాజధానికి పన్ను కట్టడం మానేశాయి. ఈ సమస్యలన్నిటినీ ఎలాగోలా తట్టుకోవచ్చు, కానీ 3వ సమస్య చాలా పెద్దది. అదే ఆర్థిక సంక్షోభం. మౌర్య సామ్రాజ్యం కూలిపోవడానికి ఇదే అతిపెద్ద కారణమని చాలామంది చరిత్రకారులు నమ్ముతారు. ఏ దేశమైనా ఎంత అభివృద్ధి చెందుతుంది అనేది దాని ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో శక్తివంతమైన దేశాలన్నీ ఆర్థికంగా బలంగానే ఉన్నవి. అశోకుడి తర్వాత మౌర్య సామ్రాజ్యం ఇబ్బంది పడడానికి కారణం అంత పెద్ద రాజ్యాన్ని నడపడానికి చాలా డబ్బు కావాల్సి రావడం. మొదట్లో వ్యవసాయం, వ్యాపారం బాగా సాగినా మెల్లగా తగ్గిపోయాయి. అడవులు నరికి సాగులోకి తెచ్చిన కొత్త భూముల్లో ఆశించిన పంట పండలేదు. మౌర్యుల కాలంలో వెండి విలువలు తగ్గించారని, ఖజానా ఖాళీ అవుతూ వచ్చిందని చరిత్రకారులు ఉదాహరణలు చెప్తూ ఉంటారు. దానికి తోడు వ్యాపార మార్గాల్లో రక్షణ లేకుండా పోయింది. ఇండో గ్రీకులు దొంగల భయం ఎక్కువైంది. పాట్నాలో కూర్చున్న రాజు వాళ్ళని ఆపలేకపోయాడు. దీనివల్ల పన్ను వసూళ్లు తగ్గాయి. అశోకుడి పాలనలో వచ్చిన మెతక వైఖరి, కఠినమైన న్యాయ వ్యవస్థ లేకపోవడం వల్ల పరిపాలనలో క్రమశిక్షణ తగ్గింది. మానవతా దృక్పథంతో చూస్తే ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, కానీ రాజరికం అనేది కత్తి బలం మీద నడుస్తుంది. అందుకే అశోకుడి నీతి రాజకీయాలు సామ్రాజ్యాన్ని ఎంతో కొంత దెబ్బతీశాయని చెప్పొచ్చు. అయితే మౌర్య సామ్రాజ్య పతనానికి కేవలం అశోకుడి శాంతి విధానాలే కారణమా అంటే పూర్తిగా కాదు. సైనిక రాజకీయ శక్తి తగ్గింది నిజమే, కానీ అశోకుడి విధానాల కంటే ఆర్థిక సంక్షోభమే దీనికి ముఖ్య కారణం. అశోకుడు తన సైన్యాన్ని రద్దు చేయలేదు. అవసరమైతే వాడమని చెప్పాడు, కానీ సైనికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు, కొత్త నియామకాలు జరగనప్పుడు పునాది బలహీనపడుతుంది. భద్రత దానంతట అది కూలిపోతుంది. ఇదే అదునుగా ఇండో గ్రీకులు చిన్నగా వచ్చిన పక్కా ప్రణాళికతో దెబ్బ కొట్టారు. మౌర్య సైన్యం వారిని ఎదుర్కోలేకపోయింది. ఇక మిగిలిన పనిని ప్రాంతీయ తిరుగుబాటుదారులు పూర్తి చేశారు. జనం పన్నులు కట్టడానికి ఇష్టపడలేదు. స్థానిక రాజులు పుట్టుకొచ్చారు. అందుకే ఇందాక చెప్పినట్టు చెదపురుగుల్లా సామ్రాజ్యాన్ని లోపల నుంచి తినేశారంతా. ఇన్ని వందల సమస్యల మధ్య బృహద్రథ మౌర్యుడు సింహాసనం ఎక్కేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ కాలం గురించి చెప్పే శాసనాలు చాలా తక్కువ. దీన్ని బట్టి చరిత్రకారులు ఏమంటారంటే
బృహద్రథుడి పాలన అంత గొప్పగా సాగలేదని, అందుకే కాలంతో పాటు ఆయన ఆనవాళ్లు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. బృహద్రథుడి ముందున్న అతిపెద్ద సవాల్ అప్పటికే ముక్కలైన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం. గంగానది మధ్య ప్రాంతం మాత్రం ఏదో ఒక రకంగా ఆయన చేతిలోనే ఉండేది. కానీ తూర్పు, పడమర, దక్షిణాది ప్రాంతాలు దాదాపు స్వతంత్రంగా మారిపోయాయి. మిగిలిన సామ్రాజ్యం నిలబడాలంటే సైన్యం ఒక్కటే దిక్కు అని బృహద్రథుడికి కూడా అర్థమైంది. కానీ సైన్యం కూడా ఇప్పుడు మౌర్యులకు నమ్మకంగా లేదు. చాలా చోట్ల సైనికులకు జీతాలు అందలేదు, తిండికి కొరతుండేది. ప్రాంతీయ అధికారాల ఆగడాలతో సైనికులు విసిగిపోయారు. సరిగ్గా అదే సమయంలో పుష్యమిత్ర శుంగుడు అనే నాయకుడు ఎదిగాడు. ఈయన మౌర్య సైన్యాధ్యక్షుడు. సామ్రాజ్య బలహీనతను ఆసరాగా చేసుకుని ఒకరోజు బృహద్రథుడు సైనిక కవాతును పరిశీలిస్తుండగా పుష్యమిత్రుడు అదును చూసి ఆయన్ను చంపేశాడు. బృహద్రథుడి హత్య కేవలం ఒక హత్య మాత్రమే కాదు, భారతదేశంలోనే అత్యంత వ్యవస్థీకృతమైన సామ్రాజ్యం యొక్క చివరి స్తంభం కూలిపోవడం అది. పుష్యమిత్రుడు చేసిన పనిని ఎవరూ వ్యతిరేకించలేదు. బృహద్రథుడికి ఏమాత్రం శక్తి మిగల్లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలను ఓడించి ఒకే గొడుగు కిందకు తెచ్చారు మౌర్య సామ్రాజ్యులు. కేవలం 50 ఏళ్లలో వాళ్ల సామ్రాజ్యం పేకమెడలా కూలిపోయింది. అధికారం చేతికి రాగానే పుష్యమిత్రుడు శుంగ వంశాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యం యొక్క చరిత్రలో కలిసిపోయింది. కానీ చంద్రగుప్తుడు, అశోకుడు అంత కష్టపడి కట్టిన సామ్రాజ్యం ఎందుకు నిలబడలేకపోయింది అనే ప్రశ్న మిగిలే ఉంది. దీనికి జవాబు బృహద్రథుడిలోనో పుష్యమిత్రుల్లోనో లేదు, లోపల ఎప్పుడో కుళ్ళిపోయిన వ్యవస్థలో ఉంది. మౌర్య సామ్రాజ్యం ఒక్కసారిగా కూలిన గోడ కాదు, ఇది ఎన్నో ఏళ్లుగా లోపల నుంచి తొలుచుకుంటూ వచ్చింది. చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే ఏ సామ్రాజ్యం బలమైనా కేవలం రాజు, సైన్యం, డబ్బు మీద ఆధారపడి ఉండదు. సంస్థల బలం, అధికార సమతుల్యత, ఆర్థిక స్థిరత్వం, స్పష్టమైన వారసత్వం, ఇవే ఒక సామ్రాజ్యం ఎంతకాలం నిలుస్తుందో నిర్ణయిస్తాయి. మౌర్య సామ్రాజ్యం ఒక గొప్ప ఘనత. అంతకుముందు ఎప్పుడూ లేనంత విశాలమైన భూభాగాన్ని అది ఏకం చేసింది. కానీ ఆ విశాలతే దానికి బలహీనతగా మారింది. అశోకుడు మానవత్వం వైపు రాజ్యాన్ని నడిపించడానికి ప్రయత్నించాడు. కానీ నీతి, పరిపాలన అనేవి వేరువేరు దారులు. తర్వాతి రాజులకు అంత పెద్ద రాజ్యాన్ని నడిపే నాయకత్వ లక్షణాలు లేవు. చెట్టు వేర్లు బలహీనంగా ఉంటే ఎత్తు ఎంత ఉన్నా లాభం లేదు కదా. మరి సామ్రాజ్యం తన బరువుతో తానే కూలిపోతుందా? బహుశా నిజమే. విస్తరణ అనేది ప్రకృతి నియమం అయితే సమతుల్యత కుచించుకుపోవడం అనేది చరిత్ర నియమం. వాయువ్య దిశ నుంచి గ్రీకులు రావడం, దక్షిణాన సొంత రాజ్యాలు ఏర్పడడం, తూర్పున పట్టు లేకపోవడం, పాట్నాలో శక్తి తగ్గిపోవడం, ఇవన్నీ సహజంగా జరిగిన మార్పులే. అందుకే మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడం ఒక సహజ ప్రక్రియ. అయినా సరే అశోకుడు వారసత్వం మిగిలే ఉంది. ఆయన శాసనాలు, ఆలోచనలు నేటికి బ్రతికే ఉన్నాయి. పాలన అనేది కేవలం బలంతో కాదు, దయతో, ముందు చూపుతో చేయాలని ఆయన నిరూపించారు. కానీ చరిత్ర మనకు ఒక పాఠం నేర్పుతుంది. స్థిరత్వం లేకపోతే ఎంత గొప్ప సామ్రాజ్యమైనా నిలబడదు. మౌర్య సామ్రాజ్య పతనం కేవలం ఒక రాజకీయ సంఘటన కాదు, బలమైన సంస్థలు, ఆర్థిక బలం, సరైన వారసులే రాజ్యానికి రక్ష అని చెప్పే గుణపాఠం. అందుకే చరిత్ర విద్యార్థులకు ఇది ఒక హెచ్చరిక లాంటి కథ. ఇది మౌర్య సామ్రాజ్య పతనం వెనుక ఉన్న కథ. ముఖ్యంగా అశోకుడి తర్వాత ఏం జరిగింది అనేది చూసాం. మరి మీకు ఈ కథ ముందే తెలుసా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.